విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని నరేంద్ర మోదీ ప్రకటన చేసే వరకు స్టీల్ ఉద్యమం ఆగదని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు, ఏఐటియుసి స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్ నాయకులు ఆదినారాయణ తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో దీక్ష శిబిరం బుధవారంతో 1000 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా దొండపర్తి రైల్వే డిఆర్ఎం కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు జేఏసీ నేతృత్వంలో భారీ ర్యాలీని కొనసాగించారు. స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం రద్దు చేసే వరకు ఖచ్చితంగా ఈ పోరాటం ఎన్ని నెలలైనా ఎన్ని వందల సంవత్సరాలు 100 రోజులైనా సరే ఖచ్చితంగా ముందుకెళ్తుంది. అలాగే మేనేజ్మెంట్ ఈరోజు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడం కోసం అనేక కుట్రలు పాల్పడుతూ ఉంది. దాని ప్రధానంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం అడుగుజాడలో మేనేజ్మెంట్ నడుస్తూ స్టీల్ ప్లాంట్ నష్టాలు పాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రధానంగా మోడీ ప్రభుత్వం కుట్రబన్ని స్టీల్ ప్లాంట్ ని జిందాల్ కట్టబెట్టడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే నేషనల్ 3ని ఈరోజు కట్టబెడుతున్నారు. దాని తర్వాత మిగతా ప్లాంట్ కట్టబెట్టాలని చెప్పని కేంద్రంలో మోడీ ప్రభుత్వం కుట్రపడుతూ ఉంది. దీని దుర్మార్గం దీన్ని వెంటనే తీసుకోవాలి. కాబట్టి సెయిల్ ప్రభుత్వ సంస్థ సెయిల్తో ఒప్పందం చేసుకొని దాని ద్వారా ప్లాంట్ నడపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్లాంట్లో ఉన్నటువంటి 5000 ఖాళీ పోస్టులు ఉన్నాయి, వాటి వెంటనే భర్తీ చేయాలి. 8500 మంది నిర్వహిస్తున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, సొంత గనులు ఇవ్వాలి. ప్లాంట్కి పూర్తిస్థాయి ఉత్పత్తి సాధన నడిపించే విధంగా అన్ని చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మోడీ ప్రభుత్వానికి గోరీ కట్ట తప్పదని చెప్పని మీతో హెచ్చరిస్తూ ఉన్నాం. విశాఖ జిల్లా ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి మిత్రులారా, ఇక్కడ ఈ జీవీఎంసీ విగ్రహం దగ్గర గత 1000 రోజులుగా స్టీల్ ప్లాంట్ కార్మికులే కాకుండా ఈ నగరంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు, ఇతర ప్రభుత్వ రంగ ఉద్యోగులు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజా కళాకారులు, లాయర్లు అందరూ కూడా ఈ శిబిరంలో గత 1000 రోజులుగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఈ నరేంద్ర మోడీ 2014లో ఈ దేశ ప్రధాని అయ్యాడో ఆ రోజు నుండి కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్ శక్తులకు అమ్మేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. స్టీల్ ప్లాంటే కాదు, రైల్వేలో ప్రైవేటీకరణ మొదలెట్టాడు, రక్షణ రంగంలో ప్రైవేటీకరణ మొదలెట్టాడు, ఇండియన్ ఎయిర్లైన్స్ను అమ్మివేశాడు, అదేవిధంగా కోల్ మైన్స్ను అమ్మేస్తున్నాడు. ఇది విశాఖ ఉక్కు, ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 32 మంది విద్యార్థులు ప్రాణత్యాగంతో వచ్చినటువంటి ఈ విశాఖ స్టీల్ని అమ్మితే చూస్తూ ఊరుకోరని ఆంధ్ర ప్రజలు రాబోయే ఎన్నికల్లో మోడీతో సహా మోడీకి ఎవరైతే ఈ రాష్ట్రంలో సహకరిస్తారో వారిని కూడా తుదిని ముట్టిస్తామని, ముఖ్యంగా ఈ విశాఖ స్టీల్ని శైలిలో ఎందుకు కొనసాగించమంటున్నామంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పడిన నేటి నుండి 80 నుండి నేటి వరకు కూడా నిర్వాసితులకి 100% ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇంకా 60% మందికి నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలి. వారు అనేక ఎకరాల భూముల్ని త్యాగం చేసి ఇవాటికి ఉద్యోగాలు వస్తారని చూస్తున్నారు తప్ప ముష్టి కార్డులు ఇచ్చినట్టు 6 కార్డులు ఇచ్చి వారిని నిరుద్యోగులుగానే ఉంచారు. అదేవిధంగా దీన్ని శైలిలో కలపడానికి ప్రధాన కారణం, శైలిలో కలిపితే గనులు దీనికి ప్రైవేటు వారి దగ్గర కొనక్కర్లేదు, ఉక్కు గనులు వస్తాయి. అదేవిధంగా ఇప్పటికే 5000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రానున్న 4 సంవత్సరాల్లో మరొక 10,000 పోస్టులు ఖాళీ కాబోతున్నాయి. ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేయడానికి ఇది ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగాలని ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం. నాగకృష్ణ జిల్లా ఎన్టీసీ ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా ఇక్కడ అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున ఏదైతే ఐక్యత ఉన్నామో దానికి వైస్ చైర్మన్ కూడా ఉండడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద పరిశ్రమైన విశాఖ ఉక్కు పరిశ్రమని మనం కాపాడుకోపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రభుత్వ రంగ సంస్థ ఉండదని బీజేపీ ఒకటి అమ్ముకుంటూ పోతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ కాకుండా కాపాడడానికి అందరూ కూడా కృషి చేద్దామని తమ ద్వారా తెలియజేస్తున్నాం. మరి వారికి మద్దతుగా ఇక్కడ ఈ శిబిరం స్టార్ట్ చేసి 1000 రోజులు అయిన సందర్భంగా ఈరోజు భారీ ఊరేగింపుగా చేసి నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఒక పక్క బీజేపీ ఎంపీ గారు ప్రైవేటీకరణ ఆపేయమంటున్నారు, ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ వాళ్ళతో కాపురం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు మేము అమిత్ షాతో మాట్లాడేమంటారు. ఎవరు ఏం మాట్లాడినా ఏం చేసినా పార్లమెంట్లోనే మరలా ప్రకటన చేయాలి, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణని ఉపసంహరించుకుంటున్నాం అని చెప్పి ప్రకటన చేయాలి. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళు ఈరోజు ఒక్కొక్కళ్ళు డైరెక్ట్గా వ్యతిరేకిస్తున్నారనే ఉద్దేశంతో ఒకళ్ళొకళ్ళొకళ్ళని ప్రైవేటీకరణ చేయడానికి భాగస్వామిగా ఈ బ్లాస్ట్ ఫర్నెస్ 3ని వారిని ఇంట్రడ్యూస్ చేసి వారిని జిందాల్కి అమ్మాల జిందాల్తో ప్రైవేటీకరణ స్టార్ట్ చేస్తున్నారు.
ఇది వ్యతిరేకిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని ఉండకూడదు, జిందాల్తో ఒప్పందం చేయకూడదు. సెయిల్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ప్రభుత్వ సంస్థ అయిన సెయిల్తోనే వారు ఒప్పందం చేసుకొని కార్యక్రమం చేసినట్లయితే ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులు ప్రజలకు దొరుకుతాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ కాకుండా అందరం ఇంకా భవిష్యత్తులో కూడా పోరాటం ఉధృతం చేస్తాము. దీనికి మీడియా కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం.